సత్యబాబు కోసమా? చి పోవే, మీరేంటి ఈ టైంలో? ఏంటి మంచినీళ్ళకి రావా? నేను పొద్దున్నే తెచ్చేసాను, మీరు వెళ్ళండి. ఓ ఈరోజు శనివారం కాదు, సత్యబాబు వడ్డీ కోసం వచ్చే రోజు. నోరు మూసుకుని వెళ్ళండి. మా నోర్లు మూయించడం కాదు, నువ్వు నోరు తెరిచి ఆ అత్తిలోడికి నీ ప్రేమ గురించి చెప్పు. టెన్షన్ నీకు తగ్గి ఆడికి మొదలవుద్ది. అమ్మో, సత్యబాబుని చూస్తే నాకు మాట కూడా రాదు. పోని సైకిల్తో చెప్పు. ఊరుకోవే. అదిగో మాటల్లోనే వస్తున్నాడు నీ వడ్డీ కాసులోడు. ప్రొసి అత్తేలి సత్యబాబు మెత్తని కత్తెబాబు. నాన్న, సత్యబాబు వచ్చాడు. రావయ్య సత్యబాబు, కూర్చో. అమ్మాయి, ఏంటి నాన్న? నా చొక్కా సీక్రెట్ జేబులో వడ్డీ డబ్బులు ఉంటాయి, తీసుకొచ్చి సత్యబాబుకి. అలాగే. ఏంటి బాబురావు నువ్వు మరీను రాగానివ్వాలా? ఎల్లి లోపల తీసుకుంటాను కదా. నేను మీ ఇంటికి వారం వారం వచ్చేది వడ్డీ కోసం అనుకుంటున్నారు కదా? కొంప తీసి అసలు కోసమా? అమ్ములు చేసే ఉప్మా కోసం. స్మెల్ అదిరిపోతుంది. అబ్బా, ఏంటి ఉప్పు ఎక్కువైందా? టేస్ట్ ఎక్కువైంది. నాకు ఇప్పటి వరకు నచ్చిన రుచులు రెండే రెండు. ఒకటి తిరుపతి లడ్డు, రెండు అమ్ములు చేతి ఉప్మా. మీ ఉప్మా తిన్న నోటితో మీకు పనికొచ్చే సలహా ఒకటి చెప్తా. అంటే గ్యారంటీగా అది నీకు పనికిరాంది అయి ఉంటుంది. ఏంటో చెప్పు. అమ్ములు పెళ్లి చూపుల పెళ్లి కొడుకు స్వీట్ హాట్ పెడతామనేసి ఉప్మా పెట్టండి. ఫస్ట్ స్పూన్ తిని ఓకే అంటాడు, రెండో స్పూన్ తిని కట్టమే వద్దంటాడు. వంటల్లో ఓకే, మనీ మనిషి నచ్చాలిగా. మన అమ్ములకేం తక్కువ? అత్తిలో అందాలు పోటీ పెడితే అమ్ములు మీ సత్తిగా ఎంపిక అవుతుంది.